నెంబర్ సిరీస్లో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం 1695, 1700, 1710, 1727 అండ్ 1753. నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 1695కి 1700కి డిఫరెన్స్ 1695కి +5 యాడ్ చేస్తే 1700 వస్తుంది. అలాగే 1700 నుంచి 1710 కావాలి అని అంటే +10, 1710 నుంచి 1727 సబ్ట్రాక్ట్ చేస్తే 1727లో నుంచి 1710ని +17, అలాగే 1727, 1753 +26. ఇంకొకసారి వీటి మధ్య కూడా డిఫరెన్స్ చూద్దాం. మనం 5కి 10కి డిఫరెన్స్ +5, 10కి 17కి డిఫరెన్స్ +7, అలాగే 17కి 26కి డిఫరెన్స్ +9. ఇప్పుడు వరుస కనుక చూస్తే 5, 7, 9. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో చెప్తారా? ఎస్, +11 వరుసగా ఉంది చూడండి, ఆడ్ నెంబర్స్. అలాగే 26ని 11ని యాడ్ చేస్తే 37. సో ఇప్పుడు ఈ 37ని 1753ని యాడ్ చేద్దాం. సో 53, 50, 30, 80, 3 + 7 10, 90. సో ఆన్సర్ ఈస్ 1790. సో ఇలా మనం డిఫరెన్సెస్ 2 టైమ్స్ కనుక్కోవటం వల్ల ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ రెండో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కూడా డిఫరెన్సెస్ చూద్దాం. 66కి 55కి డిఫరెన్స్ +11. అలాగే ఇక్కడ బాగా ఎక్కువగా వచ్చేసింది డిఫరెన్స్. 187లో నుంచి 66 సబ్ట్రాక్ట్ చేయండి, డిఫరెన్స్ వచ్చేసి 121. అలాగే 200లో నుంచి 187 సబ్ట్రాక్ట్ చేయండి, డిఫరెన్సెస్ వచ్చేసి 13. అండ్ 369లో నుంచి 200 సబ్ట్రాక్ట్ చేస్తే 169. అలాగే 369 నుంచి 386లో నుంచి 369 సబ్ట్రాక్ట్ చేయండి, మనకి 17 వస్తుంది. సో ఇక్కడ రిలేషన్ చూడండి, 11కి 121కి రిలేషన్ ఏంటి అని అంటే 11² 121. అలాగే 13కి 169కి రిలేషన్ చూడండి, 13² అయితే 169. అలాగే 17కి నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్కి మనం రిలేషన్ చూస్తే కనుక 17² రావాలి మనకి. 17² అంటే ఎంత వస్తుంది? 289. సో ఇప్పుడు మనం 289ని 386ని యాడ్ చేద్దాం. 300, 200, 500, ఈ ఒక 160, 660, ఒక 15, 675 ఈజ్ ద ఆన్సర్. సో ఎడిషన్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం 2కి 12, 36, 80 అండ్ 150 డిఫరెన్సెస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం, ఈజీగా అయిపోతుంది. డిఫరెన్స్ +10 +24 +44 +70, 150 - 80. ఇంకొకసారి డిఫరెన్సెస్ చూద్దాం. 10కి 24కి 14, 24కి 44కి 20, 44 నుంచి 70, 26. సో ఇప్పుడు మనం ఇంకొకసారి చూసిన అర్థమవుతుంది, లేదా ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుందో, +6 +6. సో అగైన్ మనకి ఇక్కడ +6 యాడ్ చేయాలి, అప్పుడు 26 అండ్ 6 ఎంత వస్తుంది అని అంటే 32. సో 70 డిఫరెన్స్ని 32ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 102. సో ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది 150ని ఈ నెంబర్ 102ని యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది ఆన్సర్? 250 and 2, 52. దిస్ ఈస్ ద ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం. మళ్ళీ నేను డిఫరెన్సెస్కి వెళ్తున్నాను.
20 నుంచి 141 అంటే 121 యాడ్ చేస్తే వస్తుంది. అలాగే 141 నుంచి 310 అంటే మనం 169 యాడ్ చేయాలి. అలాగే 310 నుంచి 599 అంటే సబ్ట్రాక్ట్ చేసుకోండి. 599లో నుంచి 310ని 289 వస్తుంది. అలాగే 1 minute ఇక్కడ కరెక్షన్ ఉంది. సో 960 ఇది. సో 599 960 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక చూస్తే 599 అండ్ 960లో నుంచి 599 తీసేయండి. 60 ఇక్కడ 1 యాడ్ చేస్తే 600 కదా, 300 అంటే 361 ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ, ప్లస్ 361. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 960 అండ్ 1489. ద ఆన్సర్ ఈస్ ద డిఫరెన్స్ 529. సో మనం ఇక్కడ డిఫరెన్స్ ఏంటనేది మనం కనుక్కోవాలి. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఇవేంటి, 121, 169, 289, 361, 529 ఇవేమిటి అని అంటే 121 వచ్చేసి 11 స్క్వేర్, 169 వచ్చేసి 13 స్క్వేర్, 289 వచ్చేసి 17 స్క్వేర్, 361 వచ్చేసి 19 స్క్వేర్, 529 వచ్చేసి 23 స్క్వేర్. మరి ఏం రావాలి, నెక్స్ట్ ఏ స్క్వేర్ రావాలి అని అంటే మీరు 11, 13, 17, 15 మిస్ అయింది కాబట్టి ఆడ్ నెంబర్ కాదు, 19, 23. సో నెక్స్ట్ ఇవేమిటి అని అంటే దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అంటే 23 తర్వాత ప్రైమ్ నెంబర్ 29. సో 29 స్క్వేర్, 29 స్క్వేర్ అంటే ఎంత, 841. నా యాడ్ 1489 అండ్ 841 ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపితే we get 2330. క్యాలిక్యులేషన్స్ చేసుకోండి ఫాస్ట్గా, ఎడిషన్స్ వేసుకొని చూసుకోండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం, 0, 10, 34, 78. సో ఇక్కడ డిఫరెన్సెస్ చూసుకున్నా వచ్చేస్తుంది, చూద్దాం. లేదా ఇంకొకటి ఉంది మనకి, స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ కనుక తీసుకుంటే వాటి దగ్గర నుంచి కొంచెం ఈజీ వస్తుంది. సో ఒకసారి క్యూబ్ నెంబర్స్ స్క్వేర్ నెంబర్స్ ఏంటో చూద్దాం. క్యూబ్స్ స్క్వేర్స్. సో 1 క్యూబ్ అంటే 1 టైమ్ 1 టైమ్ 1 1, 1 స్క్వేర్ అంటే 1 టైమ్ 1 1. అలాగే 2 క్యూబ్ అంటే 2 టైమ్స్ 2 టైమ్స్ 2 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. అలాగే ఇక్కడ వచ్చేసరికి 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఇప్పుడు వీటి నుంచి మనకి ఎలా ఆన్సర్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 0 ఉంది. ఇక్కడ మనకి 0 ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ 1 క్యూబ్ని, ఎందుకంటే మిగతా వాటిని కూడా మనం పోల్చుకోవాలి కాబట్టి 1 స్క్వేర్ని యాడ్ చేసి దీంట్లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయండి. 1 + 1 -2 అంటే 2 - 2 0 అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 క్యూబ్ అండ్ 2 స్క్వేర్ -2, 2 క్యూబ్ అంటే 8 + 4 12 -2, 12 - 2 10 వస్తుంది. అలాగే 3 క్యూబ్ + 3 స్క్వేర్ -2 again 27 9 -4, so 30 sorry -2 36 -2 34, and then 4 cube + 4 square -2 64 + 16 అప్పటికి 80 అయింది, -2 80 - 2 78. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి 5 క్యూబ్ + 5 స్క్వేర్ -2. 5 క్యూబ్ అంటే 125 + 5 స్క్వేర్ అంటే 25, 150 -2, 150 - 2 148. ఇది ఆన్సర్ దీనికి. ఓకే, నెక్స్ట్ 7, 31, 211. ఇది చాలా
బాగుంటుంది ప్రాబ్లం చేయడానికి. ఇక్కడ మనం 7 ఎలా వస్తుంది, 31 ఎలా వస్తుంది, డిఫరెన్సెస్లో రాదు, మల్టిప్లికేషన్ చూసుకోవాలి. యాక్చువల్గా పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎలా వస్తుంది అని అంటే 7 వచ్చేసరికి ఫస్ట్ 2 and 3ని మల్టిప్లై చేసి +1 యాడ్ చేస్తే 2 3s are 6 +1. అలాగే నెక్స్ట్ నెంబర్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే 2ని 3ని 5ని, ఏం నెంబర్స్ ఇవి 2 3 5 ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ని వరుస ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. 2 5s are 10, 3s are 30 and 1. వరుసగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసుకొని మనం ఆన్సర్ తెచ్చుకుంటున్నాం. అలాగే 2 × 3 × 5 × నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 7. సో ఆల్రెడీ ఇది 30, 37s are 120, 210, 3 21 కదా, 210 + 1 211. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్. సో 2 × 3 × 5 × 7 × నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. సో 210ని 11తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 11 0 0, 11 1s are 11, 11 2s are 22 and 1 23 +1. సో 2311 ఈజ్ ద ఆన్సర్. దీనికి ఆన్సర్ ఇది. ప్రైమ్ నెంబర్స్ని కంటిన్యూస్గా ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకొని +1 చేయటం. ఓకే, నెక్స్ట్ ఇది ఈజీ. డైరెక్ట్గా మనం డిఫరెన్సెస్కి వెళ్తున్నాం. 24 and 36, 60, 36 యాడ్ చేస్తే 60 వస్తుంది. 60కి 36 యాడ్ చేస్తే 96, 96కి 36 యాడ్ చేస్తే 132. సో మనం ఇప్పుడు ఆన్సర్ ఏంటి అని అంటే దీనికి 132కి కూడా 36 యాడ్ చేయాలి. 132 36 యాడ్ చేయండి, ఎంత వస్తుందో 130 and 30 160, 6 + 2 8, 168 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ కనుక చూస్తే 7 6 10 24 104 ఒకసారి తగ్గింది, తర్వాత పెరుగుతూ వచ్చింది. దీనికి ఒకసారి ఎలానో చూద్దాం. రిలేషన్స్ చూసుకోండి. 7 నుంచి 6 అంటే 1 టైం తగ్గడమో పెరగడమో జరుగుతుంది. 6 2s are ఉంది, 10 3s are దగ్గరగా ఉంది, దీని 4 టైమ్స్కి దగ్గరగా ఉంది. సో నేను ఇలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ నెంబర్ తీసుకొని 7 1s 7 -1 వేస్తే మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 6 times 2 డబల్ చేస్తున్నాం 12. సో -2 చేస్తే 10 వస్తుంది. ఈసారి 10ని 3 టైమ్స్ చేద్దాం. 10 3s are 30, -3 చేద్దాం. 30 - 3 27. అలాగే 27 4 టైమ్స్ చేద్దాం. 4 20 80, 4 7 28, 108 -4. సో 108 - 4 104. సో ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఏం చేయాలి, 104ని 5తో మల్టిప్లై చేసి 5 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 500 5 4 20, 520 -5 515. సో ఆన్సర్ ఈస్ 515. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 1 5 15 34 65. సో ఇందాక మనం ప్రైమ్ నెంబర్స్ వరుస ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ వరుస నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వద్దాం, ఎలాగొస్తుందో చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ 5 రావాలి అని అంటే మనం 2 and 3 యాడ్ చేయాలి. 2 3s are 5. 15 రావాలి అని అంటే 1 2 3 అయిపోయింది కదా, 4 5 6 యాడ్ చేయండి. 6 4 10 + 5 15. 34 రావాలి అని అంటే నెక్స్ట్ నెంబర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. 4 నెంబర్స్ యాడ్ చేయాలి. 7 8 9 10. సో 9 8 17, 7 24 and 10 34. ఇప్పుడు దీని ప్రకారం మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. 65 అంటే అర్థం ఏంటి, 11 నుంచి యాడ్ చేయండి. 11 12 13, ఆల్రెడీ 4 నెంబర్స్ ఇక్కడ, ఇప్పుడు 5 నెంబర్స్ యాడ్ చేయాలి. 14 15.
యాడ్ చేస్తే ఇవి రెండు యాడ్ చేస్తే 25, ఇవి రెండు యాడ్ చేస్తే 25, 50 అండ్ 65. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి? ఇది రావాలి అని అంటే ఏమేమి యాడ్ చేయాలి? 16, 17, ఇందాక 5 నెంబర్స్ యాడ్ చేసాము, ఇప్పుడు 6 నెంబర్స్ 18, 19, 4 అయిపోయినాయి, 20, 21. ఎంత వస్తుందో చూడండి. 16, 17, 33, 43, 51, 61, 70, 90 and 111. Answer is 111 is the answer. Next 10th problem కు వద్దాం. 0, 7, 26, 63, 124. ఒక్కసారి మనం క్యూబ్ నెంబర్స్ కనుక చూస్తే క్యూబ్స్ మనకి ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216. ఇప్పుడు నెంబర్స్ చూడండి, అన్నిట్లో నుంచి ఒకటి తగ్గుతూ వచ్చింది. సో ఇక్కడ ఇదేం రాయొచ్చు? 1 క్యూబ్ -1 అంటే 1 - 1 0. ఇదేం రాయొచ్చు? 2 క్యూబ్ -1 8 - 1 7. ఇదేం రాయొచ్చు? 3 క్యూబ్ -1 అంటే 27 - 1 26. అలాగే ఇది 4 క్యూబ్ -1 64 - 1 63. ఇది వచ్చేసి 5 క్యూబ్ -1 అంటే 125 - 1. సో ఆన్సర్ 124 ఇక్కడ. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 6 క్యూబ్ -1. 6 క్యూబ్ అంటే ఎంత? 216 -1. సో ఎంత వస్తుంది? 215. సో ద ఆన్సర్ ఈస్ 215. కాబట్టి మీరు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు వినండి. అర్థం కాని చోట పాజ్ పెట్టుకోండి. పాజ్ పెట్టుకొని విని ఈ సొల్యూషన్స్ని ఈజీగా, ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.